మిశ్రమ లోహం ఎలా తయారు చేస్తాము? నికెల్, తర్వాత ఐరన్, తర్వాత క్రోమియం. నికెల్, ఐరన్, క్రోమియం. నికెల్ ఎంత పర్సెంటేజ్ తీసుకుంటాము? 60% తీసుకుంటాము. ఐరన్ అనేది 25% తీసుకుంటాము. క్రోమియం అనేది 15% తీసుకుంటాము. ఇక్కడ బెల్మెట్ లో మిశ్రమ లోహం ఎలా తయారు చేస్తాము? కాపర్ టిన్ మిశ్రమం చేయడం ద్వారా తయారు చేస్తాము. కాపర్ లోహము తర్వాత పిన్ను లోహము మిశ్రమం చేయడం వల్ల బెల్ మెటల్ మిశ్రమ లోహాన్ని తయారు చేస్తాము. అయితే కాపర్ ఎంత పర్సెంటేజ్ తీసుకుంటాము? 80% కాపర్ తీసుకుంటాము. టిన్ ఏమో 20% టిన్ తీసుకొని బెల్ మెటల్ ని తయారు చేస్తాము. ఇది 2 మార్క్స్ వస్తుంది. 2 మార్క్స్ అడుగుతాడు ఎక్కువగా. తర్వాత 4 మార్కులకు వచ్చిన ఏంటంటే వెక్టర్ సమన్వయ సంకేతాల సిద్ధాంతాన్ని ఉదాహరణతో వివరించండి అని క్వశ్చన్ అడుగుతాడు. ఇక్కడ సమన్వయ సంకేతాల్లో లోహయాలు 2 రకాల వ్యాలెన్సీలు ప్రదర్శిస్తాయి. ఆ 2 రకాల వ్యాలెన్సీలు ఏంటవి? ఒకటి ప్రైమరీ వ్యాలెన్సీ, రెండోది సెకండరీ వ్యాలెన్సీ. ఈ 2 రకాల వ్యాలెన్సీలు ద్వారా ఇక్కడ 2 మళ్ళీ అమ్మవాడు పడతాడు అనేవి ప్రదర్శిస్తాయి అన్నమాట. అయితే ప్రైమరీ వ్యాలెన్సీలో ఎలా సంతృప్తి చెందుతాయి? ప్రైమరీ వ్యాలెన్స్ అనేది రుణాయాక ద్వారా సంతృప్తి చెందుతాయి. వీటిని ఎలా చూపిస్తామో రుణాయాకంలో ఇలా చుక్కల ద్వారా గీతల ద్వారా చుక్కల గీతలతో చూపిస్తారు. అయితే సెకండరీ వ్యాలెన్సీలు అనేది ఇక్కడ సెకండరీ వ్యాలెన్సీలు ఎలా చూపిస్తామో రుణాయాలు రెండింటి ద్వారా తటస్థయాలు రుణాయాలు రెండింటి ద్వారా సంతృప్తి చెందుతాయి కాబట్టి వీటిని అఖండిత గీతతో సూచిస్తారన్నమాట. ప్రతి లోహాయంలో ఒక నిర్దిష్టమైన సంఖ్యలో సెకండరీ వ్యాలెన్సీలు ఉంటాయి. ఈ సంఖ్యను ఏమన్నాము? సమన్వయ సంఖ్య అంటారు.